హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై లేదా ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆయన తెలిపారు. ఇందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు. భూదాన ఉద్యమానికి బీజం వేసిన భూదాన్ రామచంద్రారెడ్డి 119వ జయంతి సభ సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన భూదాన యజ్ఞ బోర్డును పునర్నిర్మించడం వల్ల ఎంతో మంది పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన తెలంగాణ సాయుధ పోరాటం భూదాన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ వీరుల కుటుంబాలకు చెందిన వారసులు తమ ప్రజాసేవను కొనసాగించేందుకు రాజకీయాలకు రావాలని, తద్వారా ప్రజలకు మరింత సేవ చేయడంతో పాటు నీతి నిజాయితీ విలువలతో రాజకీయాలను ప్రోత్సహించవచ్చని ఆయన అన్నారు. రైతులు ఇట్లాంటి వాళ్ళు అట్టడుగు వర్గాల వాళ్ళైతే ఈ పేర్లన్నీ వీళ్ళ ఎందుకున్నాయి అని వాళ్ళు ఆశ్చర్యపోయి దీనికి మార్గం ఏంటిదని ఆలోచించి వాళ్ళు ఒక సైలెంట్ రెగ్యులేషన్ అంటారు, గవర్నమెంట్ లేదు కాబట్టి దాని ప్రకారం ఏం చేశారంటే జాగీరు రద్దు చేయడం వల్ల మీకు ఏమైనా బతకడానికి సమస్య ఉంటే అది ఒక పెద్ద విప్లవం. అది రెండో విప్లవం. సాయుధ పోరాటంలో భూములు పంచడం అనేది వినాలి మీరు. జాగీర్దారుల పాలనలో వికారులుమ్రా అని ఒక జాగిచ్చింది. అప్పుడు ఎంత గొప్ప విప్లవం అది. మీరు ఎవరైనా క్యాల్కులేషన్, ఇది రెండో విప్లవం కాదా? ఇది పేపర్ల మీద మాత్రమే సృష్టించబడి, ఇది కూడా మనం చరిత్రగా గుర్తుపెట్టుకోవాలి. వనసింగారంలో కూడా ఇట్లాంటి చర్చ జరిగింది, అక్కడ ఏమి ప్రోగ్రెస్ రాలే. పోచంపల్లికి పోయింది ఏప్రిల్ 18 నాడు కనీసం 80 ఎకరాలు, ఇందాక ప్రమోద్ గారు చెప్పారు, ఇస్తారా అని అడిగితే నేను 100 ఎకరాలు ఇస్తాను అని ప్రబోధ్ చంద్రారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అన్న భూమి అమ్మితేనే తమ్ముడు మా అన్న అమ్మింది తప్పు అని కొట్లాడే రోజులు కదా. నేను రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉండేటప్పుడు అక్కడ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక 100 ఎకరాలలో. అది కూడా భూదాన్ ల్యాండ్ అని మిత్రుడు అరవింద్ చెప్తా ఉన్నాడు. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రామానంద తీర్థ పివి గారికి గురువు, రాజకీయ గురువు. వారు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినారు. ఇలా ఉండేటువంటి గాంధీ భవనం ఆ రామానంద తీర్థ గారే కట్టినటువంటిది. అది ఎట్లా కట్టినాడు అని కూడా కొంతమంది చెప్తారు చరిత్ర. మహారాష్ట్రలో ఉండే ఒక బ్యాంకును లూటీ చేసి ఆ డబ్బు తీసుకొచ్చి గాంధీ భవన్ కట్టినాడు అనే మాట కూడా కొంతమంది చెప్తారు ఆ ప్రకారంగా. అందుకని అలాంటి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కు నేను మంత్రిగా ఉండేటప్పుడు చైర్మన్ లేకుండే. నేను మంత్రిగా నన్ను ఇన్ఛార్జ్ చైర్మన్గా ఆ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కి నియమించడం జరిగినది. ఒక 2 సంవత్సరాలు ఆ కార్యకలాపాలు నేను చూడడం జరిగిందనేటువంటి మాట. భూదాన పోచంపల్లి కూడా పోవడం కానీ, దాని తర్వాత రామచంద్రారెడ్డి గారి విగ్రహాలు ఆ ఊర్లో ఎక్కడైతే స్థాపించబడ్డాయో వాటిని దర్శించుకోవడం కానీ, వారి చరిత్ర వినడం కానీ, అవన్నీ కూడా చాలా వివరంగా అక్కడ ఉండే ప్రజల నుంచి తెలుసుకోవడం జరిగిందనే మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఏదైతే 1951 సంవత్సరంలో వారు పౌనా రాష్ట్రం నుంచి హైదరాబాద్ వరకు, శివరాంపల్లి వరకు పాదయాత్రలో రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఒక సర్వోదయ గొప్ప సభలో పాల్గొనడానికి అనే మాట కూడా మన చరిత్రలో చదువుకుంటాం. వారు ఆ సభలో పాల్గొంటూ ఉన్నప్పుడు కొంతమంది బీద రైతులు, లేకపోతే కొంతమంది దళితులు వాళ్ళు వచ్చి, అయ్యా ఈరోజు భూదాన్ పోచంపల్లి ఆ ప్రాంతంలో చాలా గొప్ప ఎత్తున ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి, రక్తపాతం జరుగుతూ ఉంది అనేటువంటి మాట వారికి విన్నవించుకున్న సమయంలో వారు ఈ 14, 15, 16 ఈ సభలు అయిపోయిన తర్వాత వారు మళ్ళా అదే పాదయాత్రలో భూదాన్ పోచంపల్లికి పోవడం జరుగుతుంది. ఒక రాత్రి కూడా వారు ఉండడం జరుగుతుంది.